ఏ అజ్జీ, బాధగా ఉందా? నాన్న రెండో ప్రేమ గురించి మీకప్పుడు తెలీదా? తెలిసి దాచిపెడితే అది తప్పు కాదా? ఏదో వినోద్ దయ వల్ల కష్టాలన్నీ పోయి కాస్త సుఖపడుతున్నారనుకుంటే మళ్ళీ కష్టాలు కారుమేఘాల్లా కమ్ముకొచ్చేశాయి. ఇంటి చుట్టూ తిరిగేది కుక్కైతే కాపలా కాస్తుంది, కష్టాల్ని పోగొడుతుంది. అదే గుంటనక్కైతే అవకాశం కోసం కాసు కూర్చుంటుంది, కష్టాల్ని తీసుకొస్తుంది. ఆంటీ, రా దీపక్, రా. ఏంటి దీపక్? మీరు ఇక్కడ పడుకున్నారేంటి? ఏం లేదు దీపక్, ఏం లేదు. మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, హాల్లో ఎందుకు? ఇప్పుడు ఎక్కడున్నా ఒకేలా ఉంది దీపక్. రోసీ, ఏంటి రోసీ, గంట నుంచి ఇక్కడే పడుకున్నావు? భోజనం చేయవా? నువ్వు లేస్తే భోజనం చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి భోంచేసేసే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అనాథగా ఉన్నప్పుడు ఒంటరిగా తిన్నాను కాబట్టి ఇప్పుడు కూడా అనాథగానే తినమని చెప్తున్నావా? అదేం కాదు రోసీ, నువ్వు వెళ్ళి అశ్విని, అది ఓహో అర్థమైందిలే రోసీ. నీ మనవరాలు వెళ్లిపోయిందన్న బాధతో భోజనం తినలేకపోతున్నావా? తను నీ సొంత మనవరాలనే ప్రేమ, ఆ రక్త సంబంధం నీలో ఉన్నాయి కాబట్టి నువ్వెంత బాధపడుతున్నావు. అదే నా గురించి నువ్వెప్పుడైనా ఇంత ఇంత బాధపడ్డావా? భోజనం మానేసావా? నాకు నువ్వు వేరు తను వేరు కాదు అశ్విని. కానప్పుడు నేనున్నానన్న ఆనందంతో నువ్వు భోజనం చేయొచ్చు కదా. ఒక కన్ను పోయినా, ఒక చెయ్యి విరిగినా ఆ బాధే ఎక్కువగా ఉంటుంది కాని ఇంకోటి మనతో ఉంది అనే ఆనందం ఆ క్షణంలో అనిపించదు కదా అశ్విని. నువ్వు వెళ్ళి భోంచేసి, నీకంతగా ఒంటరిగా తినడం ఇష్టం లేకపోతే మీ నాన్న నీతో కలిసి తింటాళ్లే. జోసి, నా మనసులోకి రాని ఫీలింగ్స్ నువ్వు రప్పించాలని చూడకు. నా మనసులో కూడా శత్రువుగా ఊహించిన మనిషితో కలిసి భోజనం చేయమని చెప్పకు. నేను కనీసం శత్రువుగా అయినా ఫీల్ అవుతున్నాను, అందుకే భోజనానికి రమ్మంటున్నాను. వస్తావా రావా? కన్నీళ్ళలోనే ఆహారం మనసు ఆకలిని తీర్చేస్తుంటే ఇంకా ఆకలి అవసరం కడుపుకెలా తెలుస్తుంది అశ్విని? నువ్వు వెళ్ళి తినేసే. ఓకే రోజీ, యువర్ విష్. నా మనసు ఇప్పుడు బాగా ఆనందంగా ఉందనుకుంటా, అందుకే నాకు బాగా ఆకలిగా ఉంది. నేనింక ఆగలేను. విచిత్రాల విధి. సారీ రోజీ,
నువ్వేదో ప్లాన్ చేసావని నేను నీతో అలా బిహేవ్ చేయలేదు. నందిని ఏదో ప్లాన్ చేసిందనే డౌట్తోనే అలా బిహేవ్ చేశాను. నందిని నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉండే ఉంటుంది. అది జరగకుండా చేయాలని నేను ఇంట్లోంచి పంపించాలని చూశాను. అంతేగాని నీ మీద కోపం ద్వేషం ఏమీ లేదు. నాకు అర్థమైంది సిద్ధు. నువ్వు నీ మనస్తత్వానికి ఆపోజిట్ గా పనిచేసినప్పుడే నాకు అర్థమైపోయింది. అయినా నువ్వు నందిని వెంట ఎలా వచ్చావు? నందిని మీద అంత కోపం ఉంచుకుని ఈ పెళ్లి దగ్గరుండి జరిపిస్తారని ఎందుకు ఒప్పుకున్నావు? నందినిలో మార్పు కోసం. నందిని నా ప్రాణ స్నేహితురాలు. ఇద్దరం ఒకే చోట పెరిగాం, ఒకే ప్లేట్లో తిన్నాం. నందిని స్వతహాగా చెడ్డది కాదు కదా సిద్ధు. తను యుఎస్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో నీకు నాకు అందరికీ తెలుసు. అంత మంచితనంగా ఉండే నందిని సడన్ గా ఇలా అయిపోయింది. అక్కడ అందరూ నందిని ఉంటే చాలు అని కోరుకునేవాళ్లు. అలాంటి తను ఇలా అయిపోవడానికి కారణం నేను. అవును సిద్ధు, నా కోసమే తను నిన్ను వదిలేసి ఇండియాకొచ్చింది. ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, తనలో ఇంత మార్పు వచ్చింది. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఈ మార్పుకి కారణం నేనే. అందుకే నా వల్లొచ్చిన మార్పుని నేనే మార్చాలనుకుంటున్నాను. తనని మళ్లీ పాత నందినిని చేయాలనుకుంటున్నాను. ఆడదాని జీవితంలో పెళ్లి పిల్లలు చాలా మార్పులు తీసుకొస్తాయంటారు. అందుకే ఈ పెళ్లి నేనే నా చేతులతో జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి వల్లనైనా తనలో మార్పు వస్తుందని ఆశపడుతున్నాను. అందుకే ఎప్పుడో తనకిచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను. కానీ నాకు నందిని మీద డౌట్గా ఉంది. తను నీకు మళ్ళీ ఏదో హాని చేస్తుందని డౌట్గా ఉంది. లేదంటే ఎప్పుడో నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసుకుని నువ్వు తనని ద్వేషిస్తున్నావని తెలిసి కూడా ఇక్కడికి పిలిపించిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంటుంది. రోజీ ఉండనివి సిద్ధు. ఇప్పుడు తన వల్ల నాకు కొత్తగా వచ్చే బ్యాడ్ ఏమీ లేదు. ఏమైనా చేస్తే ఇప్పటి వరకు జరిగిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ జరుగుతుంది. ఒకవేళ నేనిక్కడికి రాకపోయినా తను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎద్దు పుండు కాకికి ముద్దైనట్టు నా బాధ తనకి ఆనందం. ఏంటి నందిని, అక్కడే ఆగిపోయావు? రా, మేమేం సీక్రెట్స్ మాట్లాడుకోవట్లేదులే, రా. అదేంటి, అసలు ఉండడానికి వీల్లేదని ఎన్నో మాటలన్న మనిషి ఇలా పక్కకొచ్చి ఏం మాట్లాడుతున్నట్టో? ఏం లేదు నందిని, ఈ పెళ్లిని ఆపేస్తానేమో అన్న భయంతో ఈ పెళ్లి ఆపొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేను అలాంటిదేం జరగదని చెప్తున్నాను. అబద్ధం. సిద్ధుకి పెళ్లి జరగాలని అంత కోరికగా ఉందంటే నమ్మమంటావా? ఏ, సిద్ధుకి మాత్రం నీతో పెళ్లి జరగాలని ఆశ లేదంటావా? ఏమో మరి, తానెప్పుడూ అంత ఇదిగా కనిపించడు. అంత ఇదిగా కనిపించినవాడు నువ్వు కని పెంచుకోవడానికి ఓ కొడుకునో కూతుర్నో ఇస్తున్నాడు కదా. ఇట్స్ ఓకే. సరే పద, బయటికెళ్దాం. ఎక్కడికి నందిని? దేవాలయానికి. ఇప్పుడా? ఇప్పుడు గుడికెందుకు? ఇదిగో శుభలేఖలు వచ్చాయి. ఫస్ట్ శుభలేఖ అమ్మవారికిద్దామని. శుభలేఖలు వచ్చేసాయా? ఏది చూడ్ని. చాలా బాగుంది. నందినియే సెలెక్ట్ చేసింది. సరే సరే పద వెళ్దాం. రోజీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కా? కాదండి, రోజీ దగ్గరికి. రోజీ దగ్గరికా? ఇప్పుడెందుకు ఆంటీ? రోజీతో మాట్లాడడానికి. నువ్వు మాట్లాడితే రోజీ వస్తుందనుకుంటే
అసలు రోజు ఇక్కడి నుంచి వెళ్లేదే కాదు, ఆ రోజు నీ మాట విని ఆగిపోయేది. అవునంటీ, మీరు వెళ్ళడం వేస్ట్. లేదు దీపక్, నేను వెళ్తాను, రమ్మని బతిమాల్తాను. తను వినదు రోజీ, నా మాట విను, అనవసరంగా శ్రమపడకు. తను వింటుంది చల్సాని గారు, వినేలా నేను చెప్తాను, వినే వరకు చెప్తూనే ఉంటాను. ఎన్ని రోజులని చెప్తావు రోజీ? ఎన్ని రోజులైనా చెప్తాను. తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు తన చుట్టూ తిరుగుతూనే ఉంటాను. నా మనవరాల్ని వదిలి నేనుండలేను చల్సాని గారు, నన్ను వెళ్ళనివ్వండి. వచ్చేవా రోజీ? ఇదేంటి గుడికన్నా? నీకు మీ అమ్మమ్మే దేవత కదా, మరి దేవత ఉండేది ఈ గుళ్ళోనే కదా, అంటే ఇది మీ గుడే కదా. రోజీ, నువ్వేంటి దీంతో కలిసి వచ్చావు? అసలు దీన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? పంపించే రోజీ, ఇది ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హురాలు కాదు. పంపించే. తనకే కాదు, తనతో పాటు నాకు కూడా అర్హత లేదు. అందుకే తనతో కలిసి నేను కూడా వెళ్ళిపోతాను. రోజీ, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? తను మన శత్రువు, తనకి నీకు పోలికేంటి? తనతో కలిసి నువ్వు వెళ్ళడం ఏంటి? మీ రోజు ఇక్కడికి వచ్చింది మీతో కలిసి ఉండడానికి కాదు, నాతో కలిసి కార్డ్స్ పంచడానికి. కార్డ్సా? ఎస్, నా పెళ్లి కార్డ్స్. రోజీ, తన పెళ్లి కార్డ్స్ పంచడానికి నువ్వు రావడం ఏంటి? హలో, పెళ్లి కార్డ్స్ పంచుతుంటేనే ఇంత షాక్ అయిపోతున్నారు, ఇంకా తనే దగ్గరుండి నా పెళ్లి చేస్తుందంటే ఇంకెంత షాక్ అయిపోతారో. నా పెళ్ళయ్యేంత వరకు రోజీ నా దగ్గరే ఉంటుంది అని తెలిస్తే ఇంకేమైపోతారో. రోజీ, ఏంటి నందిని చెప్పేది? నిజమే. ఏంటి రోజీ, నువ్వు తనతో కలిసి ఉండడం ఏంటి? పెళ్లి చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందమ్మా? నందిని చెప్పింది ఇంకా అర్థం కాలేదా నాన్న? స్నేహాన్ని అపార్థం చేసుకుని లక్ష్మి వెళ్ళిపోయింది, కన్ను ప్రేమని కాదనుకుని భార్గవి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా కాదంటే నేను తట్టుకోలేదు రోజీ. ప్లీజ్ రోజీ, వచ్చేసేయ్, నా దగ్గరకు వచ్చేసేయ్ ప్లీజ్. గ్రహణం పట్టింది. ఆ గ్రహణం వదిలే వరకు ఇంతే, ఇలాగే జరుగుతుంది. ఆ గ్రహణం పోతే గాని నేను రాను. వద్దు రోజీ, నువ్వు ఇలా చేయడం నాకు అసలు ఇష్టం లేదు. నందిని గురించి అంతా మర్చిపోయావా? లేదంటే నువ్వే మారిపోయావా? తను మన కుటుంబానికి ఎంత చెడు చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకో రోజీ. నానా, ఇప్పుడు నేను ఏ విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను తనకి ఇదివరకే మాటిచ్చాను, ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను. మాట విలువ తెలియని వాళ్ళకి మాట ఇవ్వటమే ఎక్కువ. అలాంటి వాళ్ళ కోసం ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు రోజీ. తాతయ్య, రోజీ గారి మనవరాలు మాటిచ్చి మాట తప్పిందన్న మాట రాకూడదు, రానివ్వను. ఇచ్చిన మాట కోసం ఎంత ఇబ్బందైనా పడతాను కానీ మాట తప్పను. రోజీ, నువ్వెవరి మీదైతే మాట రానివ్వకుండా చూడాలనుకుంటున్నావో ఆ రోజీని నేను చెప్తున్నాను, నా దగ్గరకు వచ్చేసే, నా మాట విను. లేదమ్మమ్మా, ఈ విషయంలో ఇంకెవరు చెప్పినా నేను వినను. నేను ఈ పెళ్లి జరిపించి తీరుతాను. రోజీ, ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను వినను.
రోజీ, వచ్చిన పని కానివ్వు. తాతయ్య, నా స్నేహితురాలు నందిని పెళ్లి ఎల్లుండి జరగబోతోంది. ఆ పెళ్లికి మీరందరూ వచ్చి నా స్నేహితురాల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారని కోరుకుంటున్నాను. నేను రోజేని మాట్లాడుతున్నాను. మీరిద్దరూ ఒకసారి మా ఇంటికొస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. రోజీ గారు, రండి, కూర్చోండి. అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటిది? ఇది మా సిద్ధు పెళ్లి శుభలేఖలా ఉంది. అదే ఏంటి అని అడుగుతున్నాను. అర్థం కాలేదు రోజీ గారు. సిద్ధుకి నందినికి పెళ్ళేంటి అని అడుగుతున్నాను. అంటే మా సిద్ధు ఆ అమ్మాయిని ప్రేమించాడు కదండి. అది అప్పుడు తను మంచిగా ఉన్నప్పుడు. ఇప్పుడు తనకి నందిని మీద ప్రేమ లేదు కదా. కానీ నందినికి మా వాడి మీద మనసు చావలేదు కదండి. అది తన ఇష్టం. కానీ సిద్ధుకి ఇష్టం లేకుండా మీరు ఈ పెళ్లి చేయటానికి ఎందుకు ఒప్పుకున్నారు? నందిని మీద మీకు కూడా చాలా కోపం ఉందని నాకు తెలుసు. అయినా ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారు? సిద్ధు లాంటి మంచి కుర్రాడి జీవితాన్ని ఇలాంటి అమ్మాయికిచ్చి పెళ్లి చేసి ఎందుకు నరకం చేయాలనుకుంటున్నారు? ఏ సిద్ధుకి ఇంతకంటే మంచి సంబంధం దొరకదా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. పరిస్థితి ఇంకా మీ చేతుల్లోనే ఉంది. సిద్ధు జీవితాన్ని కాపాడుకోండి. పరిస్థితి మా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది రోజీ గారు. ఇప్పుడు మొత్తం అంతా నందిని చేతిలోనే ఉంది. చేతకాని వాళ్ళలా మాట్లాడకండి. ఇప్పుడు మీరు ధైర్యం చేసే నిర్ణయం తీసుకోపోతే మీరు చేసే తప్పుకి అతను జీవితాంతం బాధపడతాడు. తప్పు చేసింది మేం కాదు రోజీ గారు, సిద్ధు. అవును రోజీ గారు, సిద్ధు తప్పు చేశాడు. ఏంటి మీరనేది? అవును రోజీ గారు, ఇప్పుడు నందిని ప్రెగ్నెంట్. అందుకే తప్పనిసరిగా మేము పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అది సిద్ధుకి ఏం మందు చెల్లిందో తెలీదు. ఎప్పుడూ తనని దూరంగా ఉంచే సిద్ధు ఇలా చేసేశాడు. తప్పు తనదే అని నందిని ముందే ఒప్పుకున్నాడు. అందుకే ఇంకేమీ చేయలేక, దాని ప్రెజర్ తట్టుకోలేక ఇలా పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక మేం వెళ్ళొస్తామండి. మంచిది. వస్తామండి, పద. నందిని, ఎక్కడున్నావు? ఏంటి రోజీ నన్ను కలవడానికి రావడం ఏంటి? అసలు ఎందుకు వస్తానంది? నేను తనని కలుస్తానంటేనే చిరాకు పడిపోయే రోజీ నా దగ్గరికే వస్తానన్నాం ఏంటి? నా మాట వినపడితే నాగుపాముల బుసలు కొట్టే రోజీ, నా నీడు పడితే నిప్పులు కురిపించే రోజీ, ఈ రోజు నాకే ఫోన్ చేసి నన్ను కలవడానికి వచ్చిందేంటా
అని షాక్ అవుతున్నావా? అసలు ఎందుకు వచ్చావు? ఎప్పుడూ ఎదుటివాళ్ళని దెబ్బ కొట్టి ఆనందించే నందిని ఇప్పుడు తనే దెబ్బతింటే అప్రిషియేట్ చేసే అవకాశాన్ని ఎలా వదులుకుంటాను? నందిని, ఏంటిది? ఏంటివన్నీ? ఇవేంటో ఈ ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు.